బ్రహ్మకుమారీస్ ప్రతినిధి ప్రకాష్ మణి దాది వర్ధంతి పురస్కరించుకొని ఆగస్టు 23వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రజాహిత బ్రహ్మకుమారి ప్రతినిధి రామేశ్వరి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను డాబా గార్డియన్స్ దరి విజేఎఫ్ లో భారత అణు పరిశోధన కేంద్రం మాజీ డైరెక్టర్ టీసీ ఉపాధ్యాయులు బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సోమవారం ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 నుంచి 5 గంటల వరకు కేజీహెచ్ రక్త నిధిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాత్రను 3 days ప్లీనరీ సెక్షన్స్ జరుగుతాయండి. అలాగే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు వాటి రాజయోగ మెడిటేషన్ కోర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ప్రత్యేకించి మీ జీవితం అనేటువంటి గొడవలకి పదులు పెట్టాలంటే టైం తీయక్కర్లేదు. అక్కడ మీరు ఈ 3 days కూడా బ్రహ్మకుమారీస్ తెలియజేసేటువంటి టెన్షన్ ఫ్రీ లైఫ్ కానివ్వండి, లేదా పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఏదైనా వీటి గురించి విషయాలు మీరు తెలుసుకోవడానికి చక్కగా మీకు సమయం కుదురుతుంది. ప్రశాంత వాతావరణంలో ఈసారి మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకురావచ్చు. అంటే ఓన్లీ స్పౌస్, భార్య మాత్రమే, మీకు ఏ రిలేషన్స్ అంటే అలౌ చేయాలని చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వదలుచుకున్నారో వాళ్ళు తమ అక్రెడిషన్ కార్డ్, తర్వాత వాళ్ళ ఛానల్, అది వెబ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అయితే యూట్యూబ్ బ్లాగర్స్, వీడియోస్ తయారు చేసేవాడు వాళ్ళందరినీ కూడా పిలిచారు. అదే కాకుండా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్, జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నారు. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేస్తామండి. ఇందులో ఆల్ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే భార్యని తీసుకుని వస్తారో లేదా పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. చిన్నపిల్లలుగా ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేర్లు మీరు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఉంటుందండి, దానికి రిజిస్ట్రేషన్కి మీరు పంపించినట్లయితే మేము వాటిని జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. నేషనల్లో జోనల్ ఇన్ఛార్జిగా సరళా బ్యానర్జీ ఉంటున్నారని ఆమె ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి వీటిలో అంతా తీసుకెళ్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా తీసుకెళ్తాం, అలౌ చేయడం అనేది ఉంటుంది. కానీ మీ సరైన వివరాలు, అది ఆధార్ కార్డు కావచ్చు, అక్రిడిటేషన్ కార్డు కావచ్చు, మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా కరెక్ట్గా జమ చేయాల్సి ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి అపోహ ఉంది, ఇది మీరు టు అండ్ ఫ్రో వెళ్ళడానికి రావడానికి మీ సొంత ఖర్చులు మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఎప్పుడు కూడా ఎవరికి కూడా బేర్ చేయడం లేదు. దీన్ని మీరు గమనిక పెట్టుకోండి. అక్కడ మౌంట్ ఆబులో అక్కడ ఉండడానికి అకామిడేషన్, భోజనం, అవన్నీ కూడా అక్కడ మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం ఉంటుంది. 4-5 రోజులు ఉంటే కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీ ప్లాన్, ఒకవేళ ఎక్కడైనా సైట్ సీయింగ్, 1 day సైట్ సీయింగ్ ఉంటుంది, ఆబు దర్శన్, ఇంకెనదర్ ప్లేసెస్ మేము విజిట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా తెలియజేస్తే మీకు అక్కడ వివరాలను బట్టి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మేము బ్రోచర్ కూడా రిలీజ్ చేస్తాం. ఇందాక దీని పీడిఎఫ్ కూడా నేను మీడియా గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది. వారు చెప్పారు కదా, మౌంట్ ఆబు వెళ్ళడం ద్వారా మనకు ఒక కొత్త ఎన్లైట్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ప్రపంచంలో